కమింగ్ టు 'ఆది' వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు అంటే వేరే అనమాట 'ఆది'. అంటే ఒక పక్కన ఇంకా స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ద టీవీలో కంటిన్యూ అవుతున్నాడు. ఓ పక్కన సినిమాలు చేస్తున్నాడు. ఓ పక్కన అప్పుడప్పుడు పాలిటిక్స్‌లో కూడా కనిపిస్తున్నాడు మధ్యలో. సో, బాండింగ్ అలాగే ఉందా? ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? బాండ్ అలాగే ఉంది. అంటే అప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు అలాగే ఉన్నాము. హ్మ్. ఏదైనా ఉన్నా మాట్లాడుకొని, ఏదైనా డిస్కస్ చేసుకునే పాయింట్స్ ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటాము. హ్మ్. అప్పుడేంటంటే షూట్స్‌లో రెగ్యులర్‌గా కలిసేవాళ్ళం. హ్మ్. నేను ఒకటే సెట్‌లో ఉంటాం కాబట్టి రెగ్యులర్‌గా కలుసుకోను. హ్మ్. ఇప్పుడేంటంటే నేను 'జబర్దస్త్' షూట్‌కెళ్ళట్లేదు, టీవీ షూట్స్ చేయట్లేదు. సో, కాబట్టి ఏదో అకేషనల్‌గా కలవడం హ్మ్. ఫంక్షన్స్ ఉంటేనో, లేకపోతే ఏదైనా అకేషన్స్ ఉంటే తప్ప. హ్మ్. లేదంటే ఫోన్‌లో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాం హ్మ్. అట్లా. అంటే అప్పట్లో అనేవాడండి మా గురువుగారు నాకు అవకాశం ఇచ్చాడు ఇంత అని ఉండేది కదా! ఇది అంటే ఇప్పుడు బేసిక్‌గా ఏంటంటే ఒక నెక్స్ట్ లెవెల్‌కెళ్ళినప్పుడు అది కొంతమందికి గుర్తుంటది. కొంతమందికి గుర్తుండదు కదా! లేదు అది ఇప్పటికీ ఎక్కడికెళ్ళినా ఫస్ట్ పాపం మొన్న రీసెంట్‌గా కేసీఆర్ ఆడియో ఫంక్షన్‌లో కూడా అదే మాట చెప్పాడు. హ్మ్. ఆహ్, ఈ అప్పుడు ఇప్పుడని కాదు. అది ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు. హ్మ్. 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 అది అతని మంచితనం. హ్మ్. సో, దాంట్లో చేంజెస్ అంటూ అట్లాంటివి ఐ హావ్ నాట్ హ్మ్. అబ్జర్వ్డ్ ఎనీథింగ్. ఓకే. ఓకే. అంటే బేసిక్‌గా మిగతా వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు టాలీవుడ్‌కొచ్చామనుకోండి. ఒక కమెడియన్స్ అనే గ్రూప్ ఉంది. వాళ్ళందరూ రెగ్యులర్‌గా రీయూనైట్ అవుతుంది గాని ఇలాంటివి ఉంటది. మరి మీ పాత ఫ్రెండ్స్ అందరూ లేతే మీ జబర్దస్త్ ఫ్రెండ్స్ అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు కదా! రీయూనైట్ అవ్వడం గాని లేతే పార్టీస్ ఇలాంటివి ఏమైనా జరుగుతుంటాయా జరుగుతూ రెగ్యులర్‌గా? ఉంటాయి. ఇప్పుడు నిన్న నిన్న కాక మొన్న మేము మా జబర్దస్త్ టీమ్ సత్తిపండు గారిది వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉంటే నేను, హ్మ్. చంద్ర, మా నవీన్, రాజమౌళి అందరం కలిసి మ్యారేజ్‌కెళ్ళొచ్చాం. హ్మ్. ఇక్కడ షూట్ ఉన్న వాళ్ళు రాలేకపోయారు గానీ, హ్మ్. అక్కడ ఎళ్లి అక్కడ అందరం కలుసుకున్నాం. అలా హ్మ్. ఫంక్షన్స్ ఉన్నప్పుడు, అలా హ్మ్. ఉన్నప్పుడు మాది రీయూనియన్ టైప్సే. హ్మ్. ఎవరిదైనా గృహప్రవేశం ఉన్నా, లేకపోతే ఎవరైనా పెళ్లవుతున్నా, యెస్. ఏదున్నా అందరం కలుస్తా ఉంటాం. యెస్. యెస్. పర్టిక్యులర్‌గా పార్టీ అంటూ బయటకెళ్ళి పార్టీస్ చేసుకోవడం అనేది చాలా రేరు. ఆ! ఎందుకంటే అందరూ బిజీగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎవరి లైఫ్ వాళ్ళది కాబట్టి. హ్మ్. సినిమాలో గాని, టీవీలో గాని బిజీగా ఉంటారు హ్మ్. కదా! సో, హ్మ్. డెఫినిట్‌గా ఒక రోజు తీసుకొని ఎప్పుడో ఒకసారి కలుస్తా ఉంటాం. అదైతే జరుగుతా ఉంటుంది.